మాత్రం పక్కా ఇమిటేట్ చేసామంటే చంపేస్తాను. సారీ. మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హలో, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఏమైంది దీని భాషకి మళ్ళీ కొత్తగా ఏదో కొత్త వంకర్లు పోతుంది అనుకుంటున్నారు కదా. ఎప్పుడైనా మన వీడియోస్లో కొత్తదనం కరువైంది అనిపించినప్పుడు మన భాష ఇలా కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుందన్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంగారు పడకండి, మెల్లమెల్లగా ఈ కొత్తదనం, నా పిచ్చిదనం మీకు అర్థమైపోతుంది వీడియోలు పోను. సో ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా కొత్తదనాన్ని కోరుకోవడం వల్ల కొత్త రెసిపీ చేసామన్నమాట. కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ రెసిపీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది, కాకపోతే చేసే కొద్దీ చేయాలనిపించదు. ఎవరైనా చెప్పరాదు, చేసే కొద్దీ చేయాలనిపించే రెసిపీలు ఏమైనా ఉంటే మనం ట్రై చేద్దాం. అలా అయితే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో దీనికి యాక్చువల్లీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి ఒక చిన్న బుల్లి స్టోరీ ఉంది, అది సింపుల్గా చెప్పేసుకుందాం. నాకు పెళ్ళైన కొత్తలో ఇది మా ఊరి రెసిపీ అనమాట, ఆలర్వి రెసిపీ. నువ్వేం తిన్నావని అడిగారు. నేను పొంగనాలు చేశాను, తిన్నానని చెప్పాను. వాళ్ళని అడిగాను అనమాట, మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్ అని అడిగితే వాడప్ప అన్నారు. అంటే ఆయన ఎవరు అని అడిగాను అనమాట. అంటే ఆ రెసిపీ పేరే వాడప్ప. ఇది మన సైడ్ చేసుకోరు, కర్ణాటక రెసిపీ అనుకుంటా. సో ఈ వాడప్పతో పాటుగా మనం ఇంకొక బాధ్యత కూడా ఈ మధ్య తీసుకున్నాం కదా. ఏంటది? కొత్త విషయాలు తెలుసుకున్న స్పందన ఆ కొత్త విషయాలు మీకు ఈజీగా అలవకగా ఇలా చెప్పేస్తుందని. కాకపోతే ఇవాళ నేను తెలుసుకున్న విషయం గురించి మీకు చెప్పాలనిపించట్లేదబ్బా నాకు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని తెలుసుకుంటే ఏం బాగుంటుంది, ఇంకొంచెం తెలుసుకున్నట్టు ఉంటుంది, మీకు కూడా కాస్త రివైండ్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. నేను ఇవాళ తెలుసుకున్న విషయం ఏంటంటే కామన్ సెన్స్ అంటే ఏంటనేది ఒక క్లారిటీ వచ్చిందనమాట. మనకు ఆ విషయం తెలుసు, బట్ క్లారిటీ ఉండదన్నమాట. వేరే వాళ్ళు టక్కున అడగగానే కామన్ సెన్స్ అంటే ఏంటి అంటే అని ఒక నిమిషం ఆలోచిస్తాం. అంటే మనకు తెలుసు, కాకపోతే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాదనమాట. సో వీలుంటే, మీకు ఓపిక ఉంటే ఉదాహరణలతో సహా రాసి కామన్ సెన్స్ అంటే ఏంటి అనేది, మీ దృష్టిలో ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సరదాగా మనందరం కలిసి ఒక ఆట ఆడుకున్నట్టు ఉంటుంది. చూద్దాం ఈ ఆట ఎన్ని రోజులు సాగుతుందో అని. సో ఇప్పుడైతే వాడప్పలు చేసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఇమిటేట్ చేసామంటే చంపేస్తాను. సారీ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు పదండి వాడప్పలు చేసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ కాగబెట్టుకోవాలన్నమాట. కొన్ని అంటే కొన్నే, ఇంకా దీనికి కొలతలు లేవు. ఎన్ని కావాలో అన్నీ సరిపడినంత కలుపుకోవడానికి బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట. చూసారా, ఫస్ట్ టైం మన పొయ్యి మీద కొత్త పాత్ర వచ్చింది, ఓన్లీ ఫర్ వేడి నీళ్ళు అన్నమాట. జొన్నపిండి జల్లించి తీసుకున్నాను అనమాట. దీంతో 1.5 కప్పు తీసుకున్నా. దీంతో 1.5 కప్పు తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే కేవలం 2 మనుషులకు సరిపోయేలాగా ఎంత చేసుకోవాలో కొలత చెప్తున్నాను అంతే. అంతేగాని దీనికేం కొలత అక్కర్లేదు. మీకు ఇష్టమైనంత పిండి మీకు చేత్తోనే తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎంత తింటారు అని చేత్తోనే కొలుచుకోవచ్చు. దీంట్లో వేయాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ అయితే అంత బాగుంటాయి అబ్బా. అలా అని పిండికి సమానంగా వేసారు, మనం ఉల్లిపాయల చపాతీ చేసుకుని తిన్నట్టు ఉంటుంది. దీంట్లో క్యారెట్ వేస్తున్నాను, క్యారెట్ తురుము ఇష్టం లేని వారు బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత అసహ్యంగా చెప్పాను. క్యారెట్టే ఇష్టం లేని వాళ్ళకి బీట్రూట్ ఎక్కడి నుంచి ఇష్టం ఉంటుంది. దీంట్లో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు చూపిస్తా. జీలకర్ర లేకపోతే దీనికి అసలు టేస్టే రాదు. జీలకర్ర లేకపోతే వాము కూడా వేసుకోవచ్చు, కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. బాగా మరగ్గాచిన ఆయిల్ ఏం అక్కర్లేదు, మామూలుగానే వేసుకోవచ్చు అనమాట. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు చేత్తో కొడుతున్నప్పుడు అంటుకుని రాకుండా విరిగిపోకుండా ఉంటుందన్నమాట. అది సంగతి. దీన్ని కాసేపు పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో 5 వేస్తున్నాను అన్నమాట పచ్చిమిరపకాయలు. అమ్మో 5 అనుకునేరు, మరి దీనికి అంత సరిపోతాయి. దీంతో పాటుగా కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా ఇష్టం లేని వారు కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా వేస్తున్నాను అనమాట. సో ఇది మాత్రం కంప్లీట్గా ఆప్షనల్ అండి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పూర్ణంలాగా అవ్వవు ఇవి, మనం ఎంత ట్రై చేసినా కూడా. దీంట్లో వేయాల్సిన అసలు సిసలు ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. ఏంటో తెలుసా? సాల్ట్ అండి. ఇది లేకపోతే అసలు ఏమైనా బాగుంటుందా? కాబట్టి సరిపోయినంత సాల్ట్ చూసి వేసుకోండి. వాటర్ కూడా రోలింగ్ బాయిలింగ్ అయిపోయాయి కాబట్టి దీన్ని స్టవ్ కట్టేద్దాం. దీంట్లో వాటర్తో తడపబోయే ముందు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కలర్ఫుల్గా ఉంటుందని.
ఇది కూడా ఆప్షనలే. సో ఇప్పుడు ఒక కాలువ గట్టు మనం సిద్ధం చేసుకుని దీంట్లో వాటర్ పోసుకుని మెల్లమెల్లగా కలుపుకోవాలన్నమాట. లేకుంటే ఈ పొగలకు చెయ్యిలో తోలు ఊడిపోయి ఈ వెజ్ రెసిపీ కాస్త నాన్ వెజ్ రెసిపీ అయిపోతుంది. మెల్లమెల్లగా వాటర్ పోసుకుని కలుపుకోండి. పొర్రపాటున కానీ ఇది బాగా జారుగా తయారైంది అనుకోండి, ఇంకా పాయసం అయిపోతుంది, మనం ఏమీ చేయలేం. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెల్లగా ఇలా కలుపుకోవాలన్నమాట. జారుగా కాకుండా చూసుకోండి. దీంట్లో మనకు వచ్చిన అసలు కష్టం ఏమిటో తెలుసా, ఇలా బాగా పిసకాలి, లేకపోతే నీరు మొత్తం అన్ని చోట్ల ఇంకదన్నమాట. సో మనం రోటీ చేసుకోవడానికి ఎంత అయితే కలుపుకుంటామో పిండిని అంతసేపు కలుపుకోవాలి. మినిమం ఒక 10 నిమిషాల వరకు కలుపుకోవాలండి దీన్ని. అది అంటే మరీ ఎక్కువైపోతుందేమో. ఓకే, 5కు 10కి మధ్యలో అనుకోండి. పిండి ఇలా కలుపుకున్నాను అనమాట. యాక్చువల్లీ వాడప్ప చేసేటప్పుడు మా ఊర్లో అయితే ఎలా చేస్తారంటే చిన్న చిన్నగా చేస్తారనమాట. మనం అన్నీ ఇక్కడ చేస్తామని చెప్పేసి కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం కాస్త చిన్నగానే చేసుకోండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసి పెట్టుకుందాం ప్రస్తుతానికి. ఎందుకంటే మనం మొదలెట్టిన తర్వాత టకా టకా అయిపోతాయి అన్నమాట చేయడం. మళ్ళీ ఆ గ్యాప్లో ఇవి ఎక్కడ తీసుకుంటాం. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. అనుకున్న వాటికంటే ఎక్కువే వచ్చాయి, ఒక 9 వచ్చాయి. నాకు తెలిసి మాకు 8 సరిపోతాయి. సో మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు వీటిని తట్టు ప్రక్రియ అనమాట. ఎలా తట్టుకోవాలంటే, అంటే కొట్టడం అంటారు కదా, కొట్టడం తట్టుకోవడం. ఫస్ట్ ఇలాంటి ఒక కవర్ తీసుకుని దీనిపైన ఆయిల్ వేసి, ఫస్ట్ ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చేతికి కట్టుకుని వచ్చేస్తాయి కాబట్టి. తర్వాత మీరు అంతగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట మొత్తం కవర్ మొత్తం. ఇలాంటిది కాకపోయినా మనం మామూలుగా క్యారీ చేస్తాం కదా, ఏ మిరపకాయలకో ఏ టమోటా పండ్లకో వచ్చి ఉంటుంది కదా, అలాంటి కవర్ అయినా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఒకటి ఈ ఏమంటారు, ఈ ఉండని తీసుకుని రౌండ్గా చేసుకోండి ఎడ్జెస్. చేతికి కూడా కాస్త ఆయిల్ రాసుకోవాలి, అంటే మళ్ళీ మనకు చేతికి అతుక్కోకూడదుగా, అందుకని. సో ఇప్పుడు తట్టుకోవాలన్నమాట ఇలాగా చేతికి అతుక్కోకుండా. ఇవి కాస్త మందంగానే వస్తాయి, లైక్ పరాటా అనమాట. పరాటాల్లాగా మందంగానే వస్తాయి. మందం అంటే మరీ ఇంత మందం అనుకునేరు, మా వాళ్ళు అయితే ఇంత మందమే చేస్తారబ్బా. కానీ మన అన్నీ అంత మందం అంటే మనకు కష్టం. ఎందుకంటే లోపల మళ్ళీ పిండి ఉడకొద్దు, చాలాసేపు పడుతుంది ఇవి కాలడానికి. అందుకే నేను కొంచెం పలచగా చేసుకుంటున్నాను అనమాట. అంటే మనం మామూలుగా పలచగా చేస్తే రొట్టెలు 3 అయితే ఎంత ఉంటుందో అంత. ఇలా తట్టుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా హోల్స్ వస్తుంటే దానిని పెద్ద పట్టించుకోకండి, ఇలా తడితే అవే కవర్ అయిపోతాయి. ఇలా తట్టుకునేటప్పుడు మీరు ఆనియన్స్ కొంచెం పెద్దగా కోసారనుకోండి, అక్కడ ఊడిపోతూ వస్తుందన్నమాట. కాబట్టి వీలైనంత సన్నగా తరగండి. నేను కూడా కొంచెం లావుగానే తరిగాను, అందుకే ఇక్కడ హోల్ వచ్చేసింది అనమాట. అంటే కొన్ని సన్నగా వచ్చాయి, కొన్ని లావుగా వచ్చాయి అనమాట మనవి. కాబట్టి వీలైనంత సన్నగా తరిగితే మనకు ఇంకా నిరభ్యంతరంగా ఇలా కొట్టేసుకోవచ్చు అనమాట ఎంతసేపు అయినా కూడా. అంటే ఎంతసేపు అంటే మరి గంటలు పడుతుంది అనుకునేరు, చాలా తొందరగా అయిపోతుంది తట్టడం. మొత్తానికి కవర్ కతికిచ్చేస్తుంది స్పందన. దీన్ని ఎలా బిక్తుందో చూద్దామని చెప్పేసి ఆతృతగా వెయిట్ చేస్తున్నారా? ఆ ఆతృతను అలాగే మెయింటైన్ చేయండి. ఇదంతా కొట్టిన తర్వాత చూపిస్తా ఎలా తీస్తాను దీన్ని అని. ఆల్రెడీ గ్యాస్ స్టవ్ వెలిగించేశాను. ఇప్పుడు దీన్ని పీకు ప్రక్రియ అనమాట. దీన్ని చేత్తో ఇలా అనుకుని ఇలా అంటే వెంటనే ఊడొచ్చేస్తుంది. సో అమ్మ ముందు గ్యాస్ సంగతి చూద్దాం. ఓ పెన్నం బాగా కాలింది, సెగలు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఈ వాడప్పకి ఆయిల్తో ఒక ఆసనం వేసేద్దాం కింద. అమ్మ మరీ ఎక్కువైపోయింది ఏమిటి? సో ఇప్పుడు ఈ వాడప్ప దీంట్లోంచి పీకేద్దాం. నేను ఇందాక చెప్పాను కదా ఇలా అంటే నీట్గా వచ్చేస్తుందని. సో ఇలా చేతి మీద వేసుకుని ఇలా వేసేసేయాలన్నమాట. పొరపాటున మీది విరిగిపోయినా పెన్నం మీదే అడ్జస్ట్ చేసుకున్నా పాపం ఏమీ అనుకోదు, వెంటనే అతుక్కుపోతుంది అనమాట. దీన్ని హై ఫ్లేమ్లోనే ఫస్ట్ వేడి చేసుకోవాలి. తర్వాత ఇది కాలేదాన్ని బట్టి చూసి మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం నాన్ స్టిక్ పెన్నం మీద వేస్తే దోశ ఎలా లేస్తుందో అలా ఇది కూడా కొంచెం లేస్తుంది. లేచినప్పుడు ఇలా తిప్పేసుకోవాలన్నమాట. దీనికి కూసింత ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అంటే మామూలుగా మనం చపాతీ చేస్తాం కదా అంత ఆయిల్ పడుతుందన్నమాట. మనం దోశకి వేసేంత ఆయిల్ అయితే సరిపోదు దీనికి. సో మీరు చపాతీ కాల్చుకున్నట్టు కాల్చుకోవాలన్నమాట, ఆయిల్ కాస్త ఎక్కువ వేసి. చూసారా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో?
వాళ్ళకి ఎవరు చెప్తున్నావులే అనుకుంటున్నారు కదా ఇక్కడ ఇరిగిపోయిందని. ఇరిగిపోయినా ఎడ్జెస్ అతుక్కున్నాయి కాబట్టి ఇది విరిగినట్లు కాదనమాట. మొత్తం 2 పక్కల కాలిపోయిన తర్వాత మళ్ళీ తిప్పి తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఓ ప్లేట్లోకి తీసుకుని తినేయడమే. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ వాడప్పలోకి కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా అద్దరిపోతుందంట కాంబినేషను. మావారు ఇప్పుడే చెప్పారు, ట్రై చేసుకోండి. మరి ఆ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ కంటే ముందు ఈ వాడప్ప ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. అలాగే పనిలో పనిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ కొట్టేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇలాంటి వాడప్పలన్నీ వరుసగా హోమ్ పేజ్లోకి వచ్చేస్తాయి అన్నమాట మీకు. అల్లో 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 హలో హర్షు, టూ మచ్ అబ్బా ఇది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మన బ్రేక్ఫాస్ట్